గ్రేట్ ఇఫ్ దే కంటిన్యూ దట్ ఫర్ ఎవర్ అంతే. ఎట్లాగ మీరు మీ సంగీత దర్శకులు అందరూ హిందీ వాళ్ళ మీద పడి, తమిళ వాళ్ళ మీద పడి, తెలుగు వాళ్ళకి అసలు ఎక్కడ సంగీతం ఛాన్స్లు ఇస్తున్నారు మీరు? 100% సార్. నేనైతే భైరవం అంతా మీరు చూడండి, అందరూ తెలుగు వాళ్ళే పాడారు. అవునా? యా, అందరూ తెలుగు వాళ్ళే పాడారు పక్కా. యా, కంప్లీట్లీ తెలుగు వాళ్ళు పాడారు. ఒక సాంగ్ శంకర్ మాధవన్ గారు పాడారు, కానీ అతను ఈజ్ బియాండ్ లాంగ్వేజ్ కూడా కదా. ఆఫ్ కోర్స్, అదే మనమే చేసాం కదా దాన్ని కూడా. బియాండ్ లాంగ్వేజ్ శంకర్ మాధవన్ చేసింది మనమే కదా. అంటే లైక్ దెర్ ఆర్ సమ్ సింగర్స్, ఇప్పుడు దెర్ ఆర్ సమ్ లెజెండ్స్ సార్. వాళ్ళకి ఏంటంటే they're beyond language and because they're so high with the talent that they have. వాళ్ళని రికార్డ్ 100% without anything. But I always feel that తెలుగులో చాలా చాలా టాలెంట్ ఉంది. సో బట్ దట్ ఇస్ నాట్ బీయింగ్ ట్యాప్డ్ కదండి ప్రాపర్లీ. No, it's being tapped now sir. It's being tapped now. జనరల్గా అంటే it has been, but కొంచెం ఏంటంటే there was more noise when singers from other languages were recorded. There was more noise, but definitely ఎక్కడ తీసుకోవడం లేదు. ఇక్కడ ఉన్న సింగర్స్ చాలా బాగా పాడతారు and they're very technical. Yeah, so yeah, that's about. అంటే బాలు గారు లాంటి ఒక లెజెండ్ కూడా ఆయన లాస్ట్ డేస్ లో అనుకుంటా, కరోనా రాకముందు మీకు వారసుడిగా ఎవరిని మీరు చెప్తారండి అంటే శ్రీకృష్ణ పేరు చెప్పాడు ఆయన. శ్రీకృష్ణ. బట్ ది ఐరనీ, ది సేమ్ శ్రీకృష్ణ గొప్ప ఛాన్స్లు ఏమి రావట్లేదు శ్రీకృష్ణకి తెలుగులో. ఇట్ ఈస్ బీయింగ్ వెరీ సీరియస్లీ అబ్జర్వ్డ్. కారుణ్య ఇండియన్ ఐడల్స్ లోంచి వచ్చిన వాడు. అవును సార్. రామచంద్ర ఇండియన్ ఐడల్స్ లోంచి వచ్చిన వాడు, మన తెలుగు వాళ్ళే. కానీ మరి వాళ్ళకి ఎందుకండి ఎంకరేజ్మెంట్ దొరకట్లేదు? ఎక్కడ ప్రాబ్లం అంటే ప్రొడ్యూసర్ల చాయిసా, మ్యూజిక్ డైరెక్టర్ల చాయిసా, హీరోల చాయిసా? మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి సార్. మల్టిపుల్ థింగ్స్ అన్ని ఒకే అంటే చాయిస్ అనేది ఒకే జ్యూరిస్డిక్షన్ లో ఉంటే దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ, బట్ దేర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్. So at least the effort that I'm trying to make is that maximum I would like to record. It's not that I don't like to record with other singers from other languages. I would love to. Just కొన్ని songs కి అది suitability కూడా చూసుకోవాలి. సో అదర్ లాంగ్వేజెస్ పాడినప్పుడు దే ఆర్ ఆల్సో గ్రేట్ వాయిసెస్. సో అలాంటప్పుడు డెఫినెట్లీ ఐ వాంట్ టు రికార్డ్, బట్ ఐ వాంట్ టు ఫోకస్ మోర్ ఆన్ రికార్డింగ్ తెలుగు సింగర్స్ బికాస్ చాలా టాలెంటెడ్ ఉన్నారు అండ్ ఐ వాంట్ దెమ్ టు ఎక్స్ప్లోర్ దెమ్సెల్వ్స్. ఇప్పుడు రెగ్యులర్గా ఒక పాట ఒక సింగర్ పాడుతున్నాడు అంటే నాకు ఆ పాట కన్నా వేరే జోనర్ పాట అబ్బాయితో రికార్డ్ చేయాలి. ఇప్పుడు అబ్బాయి లవ్ సాంగ్ సూట్ అవుతుంది అంటే, ఓహో నీ లవ్ సాంగ్ సరే, ఇప్పుడు యాక్షన్ దాంట్లో పాడితే నీ వాయిస్ ఎలా ఉంటుంది, అది అలాంటివి చేస్తూ ఉంటే, ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటే అప్పుడు ఏ సాంగ్ అయినా పాడడానికి వాళ్ళకి స్కోప్ ఉంటుంది. లేదు అంటే ఇప్పుడు మనం ఏదో సాంగ్ విని ఒక సాడ్ సాంగ్ అంటే ఓకే వీళ్ళు కరెక్ట్ అని చెప్పి వాళ్ళని పిలుస్తాం, అది తప్పు. ఇట్స్ ఎందుకంటే వాళ్ళ వాయిస్ తోటి వాళ్ళకి టాలెంట్ ఉందన్నప్పుడు 100% దెర్ ఇస్ స్కోప్ ఫర్ ఎక్స్పెరిమెంటేషన్ అండ్ డిఫరెంట్ ప్రెజెంటేషన్. Now there's a singer who can sing love songs ante it shouldn't be that I should always record him or her for love songs. వేరేవి మా సాంగ్ పాడిస్తే అలా ఉంటుంది, బట్ దే షుడ్ ఆల్సో బి ప్రిపేర్డ్. అదేలేండి. అప్పుడు అలాంటివి కల్టివేట్ అయినప్పుడు ఏమవుతుంది ఏంటంటే వాళ్ళకి అంటే టైప్ కాస్ట్ అవ్వరు, ఎందుకంటే ఎవరు టైప్ కాస్ట్ అవ్వకూడదు ఇక్కడ ఇండస్ట్రీలో, ఎస్పెషల్లీ మ్యూజిషియన్స్. సో ఇట్స్ లైక్ వార్, యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఎనీథింగ్ సార్. అదే ఇప్పుడు నాకు అంతే కదా సార్. ఇప్పుడు నేను సపోజ్ స్పై థ్రిల్లర్ చేశాను అనుకోండి, సడన్గా నా మీద లవ్ స్టోరీ వెళ్తే నేను చేస్తాను. కృష్ణ టు శ్రీలా ఇస్ రిమెంబర్డ్ క్వైట్ అ బిట్ సార్. సో చేశాను, డిజిటల్ చేశాను, సడన్గా బయోపిక్ వచ్చింది, నేషనల్ హీరో మేజర్ చేశాను, ఇప్పుడు కమర్షియల్ భైరవం చేశాను. సో ఏది ఇచ్చినా చేయగలగాలి సార్. ఆ మ్యూజిక్ డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది, సింగర్స్గా కూడా వాళ్ళకి ఎలాంటి స్టైల్ ఇచ్చినా, ఎలాంటి జానర్ ఆఫ్ కాంపోజిషన్ ఇచ్చినా కూడా పాడగలగాలి. అప్పుడే వాళ్ళని ఎక్స్ప్లోర్ చేసి. అంటే అలాంటి పొటెన్షియల్ ఉన్న సింగర్స్ మీకు కనిపిస్తున్నారా? అయ్యో బోల్డ్ మంది ఉన్నారు. ఒకటే అంటే మీరు 100% మూడ్స్ పక్కా 100% తెలుగులో చాలా మంది ఉన్నారు. అది ఏంటంటే ఇట్ వెంట లిటిల్ as much as it got noticed ఉంది, అది అంటే లైక్ ఇట్స్ ప్రివేలింగ్, బట్ ఐ స్టిల్ ఫీల్ దట్ ఇంకా ట్యాప్ చేయొచ్చండి, ఇంకా ట్యాప్ 100% సార్. తెలుగులోని లేనిదంటూ లేదు సార్.
ఎస్పెషలీ బట్ టెక్నికల్. మీకు ఆడియో మార్కెట్ ఆడియోకి వచ్చే ప్రైసెస్ ఎస్ సార్. అవి మీ మ్యూజిక్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయని బయట బాగా వినిపిస్తోందండి. అంటే ఆ పలానా సింగర్స్, ఈ పలానా సింగర్స్ ఓకే, అలా పాడితే దానికి ఆడియోకి మంచి రేట్ వస్తుంది. అది అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ కి అది అందరికీ ఉంది, అందరికీ ఉంది. అది ఇట్ ఈస్ హెల్దీ సైన్ అండి. అంటే దట్స్ హౌ ఇట్స్ బికమ్ సార్. దట్స్ హౌ ఇట్స్ బికమ్. వాట్ ఐ సే ఇస్ దట్ fine, if that is the case, I'm no one to change. You cannot change. I'm a part of the system. Not you. No single man can change it. Yes sir. నా ఎఫర్ట్ ఎలా ఉంటుంది ఏంటంటే, సపోజ్ దర్ ఆర్ 4 songs or 5 songs, యూ వాంట్ known names, విల్ గో ఫర్ 2. ఇంకో 2 songs లెస్ పాపులర్ పీపుల్ ఉన్నా కూడా పర్లేదు, బట్ టాలెంటెడ్ పీపుల్ ని యూనో బయటికి తెద్దాం, లైక్ ఎంకరేజ్ చేద్దాం, విల్ రికార్డ్ దెమ్ సో దట్ అట్లీస్ట్ ఇట్ ఇస్ బ్యాలెన్స్డ్. ఆడియో మార్కెట్ పరంగా వాళ్ళు హ్యాపీ, ఇట్ సైడ్ మేము హ్యాపీ, ఎవరికి ఇబ్బంది ఉండదు. కొత్త యూనో లెస్ పాపులర్ సాంగ్ హిట్ అయితే దెల్ బికమ్ మోర్ పాపులర్. దే బికమ్ ఈజీలీ పాపులర్. Yes. ఈజీలీ పాపులర్. నేను యాక్చువల్గా ఇంటర్వ్యూస్ లో కూడా చాలా మంది మీరు పాడతారు కదా, అంత ఎక్కువ ఎందుకు పాడరు అని అడిగితే, నా వల్ల సింగర్ కి ఇంకా మరీ తప్పదు, నా వాయిస్ సెట్ అవుద్ది అంటే నేను పాడతాను, కానీ లేదంటే సింగర్ కి ఎందుకు ఛాన్స్ పోవాలి, ఆపర్చునిటీ పోవాలని నేను చెప్తాను. గ్రేట్, దట్స్ గ్రేట్. అంత Great virtue. సార్. ఇప్పుడు ఎవరి పాటకు గొంతులు బాగాలేకపోయినా కొంతమంది పాడేస్తుంటారండి సంగీత దర్శకులు. వాళ్ళ గొంతులు యాప్ట్ గా ఉండవు, చాలా ఫీబుల్ గా ఉంటాయి, పీలగా. అండ్ ఆ ప్లేస్ లో ఒక మంచి కొత్త సింగర్ ఎవరికైనా ఇవ్వడానికి మంచిది కదా ఇస్తే. 100% సార్. ఎందుకంటే ద కాంపిటీషన్ ఇస్ మోర్ అండ్ సమ్ టైమ్స్ ఇట్ లుక్స్ యాజ్ ఇఫ్ ఇట్స్ వెరీ డైరెక్షన్లెస్. ఇక్కడ సడన్ గా నేను మ్యూజిక్ డైరెక్షన్కి వచ్చాను, నాకు ఎలా మార్కెట్ చేసుకోవాలో తెలియదు, నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలియదు, ఎవరికి తెలియదు. ఒక్కటే జెండా పట్టుకుని అలా ఉన్నాను, నేను మ్యూజిక్ వదిలి వెళ్ళటం లేదు అని. అప్పుడు క్షణం వచ్చింది కిసిపోయిన తర్వాత, అలా గుంటూరు టాకీస్ వచ్చింది. అలాగే ఎప్పుడు అంటే ఆనెస్ట్గా కష్టపడి మనకంటూ అట్లీస్ట్ ఫస్ట్ ఆ నిగ్రహం ఉండాలి, లోపల నుంచి ఆ కరేజ్ ఉండాలి. ఎందుకంటే సమ్ టైమ్స్ వీ టెన్ టు ఫీల్ దట్ యూనో వీఆర్ డైరెక్షన్లెస్ హియర్. సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ టఫ్ ఇండస్ట్రీ, అండ్ ఎస్పెషల్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. ఎందుకంటే నాకు ఇంకా మ్యూజిక్ అయినా మేము బోల్డ్ సినిమాలు చేస్తూ ఏదో చేస్తాం, కానీ ఒక డైరెక్టర్ కష్టపడేది యూనో, అందుకే ది ఆర్డర్ ఇస్ ఆల్సో లైక్ దట్. డైరెక్టర్, సినిమాటోగ్రఫర్, మ్యూజిక్ డైరెక్టర్ అని వాళ్ళు కష్టపడేది, ఎస్పెషల్లీ ఏడీస్, అది మామూలు కష్టం కాదు. అంటే వాళ్ళ నిద్రలు కూడా ఉండవు, యూనో, దాంతో తిండి ఉండదు, నిద్ర ఉండదు. వాళ్ళకి వచ్చే సాలరీస్ తోటి మేనేజ్ అవ్వాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.